హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చి మా ఇంట్లో ఒక స్మాల్ ఫంక్షన్ అండి. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బాబు, ఆ బాబు పేరు వచ్చి కియాన్షు. సో ఇంకా మా బాబుకి అయితే 9th మంత్ అయితే పెట్టేసిందండి. ఇంకా మా బాబుకి అయితే ఎంట్రుకలు అయితే తీసేస్తున్నాము. అంటే మన భాషలో అయితే పుట్టెంట్రుకలు తీస్తారు కదండి మన కులదేవుడికి. సో అందుకని మేమైతే ఇంకా పుట్టెంట్రుకలు అయితే తీస్తున్నాము. ఇక్కడ చూసారు కదా ఇంకా వాళ్ళ మేనమామ అయితే దండైతే వేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉన్నాడండి. ఇంకా అందరం అయితే ఇంటిల్లి పాది ఈ విధంగా చాలా సంతోషంగా అయితే ఇంకా దేవుడి దగ్గరికి అయితే బయలుదేరేస్తున్నాము. చూసారు కదా ఇంకా మా కియాన్షు చిన్న కుట్టి ఎలా ఉన్నాడో చాలా ముద్దుగా ఉన్నాడు. సో ఇంకా మా బాబు అయితే ఏడవలేదండి. సో ఇంకందరం అయితే ఈ విధంగా ఇంకా వాళ్ళ మదర్ అయితే ఇంకా పొంగల్ అయితే ఎత్తుకునేసింది. సో ఇంకా మేమైతే ఈ విధంగా మేకపోతను అయితే తీసుకొని బయలుదేరేస్తున్నాము. ఇంకా అందరం అయితే ఇంకా దేవుడి దగ్గరికి ఏమేమి కావాలో అవైతే అందరం అయితే ఎత్తుకొని ఇంకా అందరం అయితే బయలుదేరేస్తున్నాము. చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే కొంచెం దూరం అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా ఇంకా పొంగల్ అయితే ఇంకా ఎత్తుకొని అయితే అందరం అయితే బయలుదేరేసామండి ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి మనం కనీసం ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి గంగమ్మ గుడి దగ్గర దాకా మేమైతే పొంగల్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అయితే వెహికల్ అయితే వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా సో ఇంకా అందరం అయితే ఈ విధంగా ఇంకా వెహికల్ అయితే మాట్లాడుకునేసి ఇంకా అందరం అయితే వెహికల్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా అదేనండి ఇంకా గంగమ్మ గుడి. సో ఇక్కడైతే ఇంకా దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే మేము ఇంకైతే బయలుదేరేసాము. సో ఇంకా చూసారు కదండి ఇదేనండి. ఇంకా మేమైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పొంగల్ కానీ అయితే ఉడకపెట్టేసామండి. చూసారు కదా ఇంకా దేవుడిని అయితే ఈ విధంగా అయితే మా మునీశ్వర స్వామిని అయితే ఈ విధంగా అయితే అలంకరించేశారు. ఇంకా మా వారైతే ఇంకా ఈ విధంగా దేవుడిని అయితే బాగా అలంకరించేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు. చూసారు కదా ఇంకా లాస్ట్ అండి ఇంకా బాబుకి ఇంకా పుట్టెంటుకలు అయితే తీయాలి. సో ఆ వీడియో కానీ ఇందులో తీసున్నాను, మీకైతే ఖచ్చితంగా పెడతాను. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం అనేది అన్నీ సమర్పించేస్తున్నాము. చూసారు కదా ఇంకా అందరూ అయితే 1 by 1 అయితే అందరూ ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ మా పాప వాళ్ళు కానీ అలాగే బాబు వాళ్ళు కానీ ఈ విధంగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాడు. మా వాడైతే చాలా క్యూట్గా అయితే పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఏటకైతే చూసారు కదా ఇంకా దేవుడికి మాకైతే మేకపోత అనేది దేవుడికి పెట్టాల్సి ఉంటుందండి. సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా అనేది ఉంటుంది. కొంతమంది పాలు పొంగల్లాగా పెట్టుకుంటారు, కొంతమంది వచ్చి ఏటలు నరుకుంటారు. సో మాకైతే మేకపోత అయితే ఏట అనేది నరుకుతారండి. సో ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే దేవుడికి అయితే ఎంటుకలు అనేది ఈ విధంగా 3 కత్తిరింపుల్లాగా తమలపాకు అయితే కట్ చేసి దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత నార్మల్గా గుండె అనేది గీసేస్తారండి. చూసారు కదా మా బాబు అయితే ఒక్క ఏడవని కానీ ఏడవలేదండి, చాలా బాగా గుండె అయితే గీకించుకున్నాడు. మాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో ఇంక మేమైతే ఏడుస్తామేమో అని కొద్దిగా భయపడినాము. సో ఇంక మా వాడైతే ఏం ఏడవలేదండి, చాలా బాగా నీట్గా కూర్చొని గమ్మను కూర్చొని అయితే ఈ విధంగా అయితే గుండె అయితే తీసుకున్నాడు. చూసారు కదా ఈ వీడియోని అయితే మీరు చూసేయండి.
ఇంకా ఇక్కడైతే మా బాబుకి అయితే ఇంకా గుండె అయితే గీసేస్తారు చూసారు కదా. సో ఇంకా గుండె అయితే అయిపోయింది. ఇంకా గుండె అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కూర్చున్నారు. ఇంకా దేవుడికి అయితే నైవేద్యము అలాగే వేటగాని సమర్పించేస్తామండి. ఇంకా పాపకి అలాగే ఇక్కడున్న బాబు వాళ్ళకి బట్టలు అయితే పెట్టేస్తున్నారు. అంటే మన భాషలో అయితే సాంగ్యం జరుపుతారు కదండి. సో ఇంకా సాంగ్యాలు అయితే జరిపేస్తున్నారు. ఇంకా అమ్మగారి సాంగ్యం అలాగే అత్తగారి సాంగ్యాలు అయితే ఇంకా ఈ విధంగా అయితే జరుపుతున్నారు. అత్తగారు అంటే బాబుకి అత్తగారు అండి. సో వాళ్ళు తెచ్చిన చిన్న చిన్న కానుకలు అయితే బాబుకి అయితే ఇచ్చేసారు. ఇంకా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అందరూ ఇంకా కొంతమంది అయితే ఇంటికైతే వెళ్ళిపోయారంటే కనీసం ఇక్కడ నుంచి పోవాలి కదండి. సో ఇంకా అందరం అయితే ఇంకా బయలుదేరేస్తున్నారు 1 by 1. ఇంకా మేమైతే ఇక్కడైతే అందరం అయితే ఉన్నామండి చూసారు కదా. ఇంకైతే ఇక్కడైతే ఇంకా బాబు అమ్మ నాన్నకైతే ఇంకా వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ అమ్మగారు అయితే బట్టలు అయితే పెడుతున్నారండి చూసారు కదా. సో ఇంకా బట్టలు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు తెచ్చిన ఇంకా గోల్డ్ అనేది ఉంటుంది కదా, అదైతే ఇంకా బాబుకి అయితే వేసేస్తున్నారు. ఈ విధంగా అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నారు చూసారు కదా. ఇంకా అలాగే ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ ఇంకా ఏమేమి కావాలి ఏమేంటి అయితే ఇంకా అన్నీ అయితే మేము చూసుకుంటున్నామండి. ఇంకా ఎందుకంటే ఇంకా చాలామంది చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళనైతే ఇంకైతే అందరిని అయితే ఇంటికైతే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా రెడీగా అయితే అక్కడైతే మనకైతే భోజనాలు కానీ ఇంకా రెడీ అయిపోయాయి. సో ఇక్కడ చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చి మా బాబుకి అయితే ఇంకా వాళ్ళ మేనమామయ్య అయితే ఇంకా దండ అయితే వేశాడు. ఇంకైతే మేమైతే ఇట్టయితే చూడమని చెప్తున్నాము, ఇంకా చూడట్లేదు. కానీ మా బాబు అయితే గుండె తీసేటప్పుడు అయితే అస్సలు ఏడవలేదండి. చాలా కామ్గా ఉన్నాడు. అయితే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా అంత కామ్గా అయితే ఉండిపోయాడు బాబు అయితే. ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి అయితే ఇంకా వాళ్ళు తెచ్చిన అంటే బ్రాస్లెట్ అలాగే చైన్ అలాగే ఉంగరం అయితే బాబుకి అయితే వేసేసారు చూసారు కదా. ఈ విధంగా అయితే వాళ్ళ మామయ్య అయితే వేస్తున్నారు. అలాగే వాళ్ళ అత్తయ్య అయితే బంగారు గాజులు కానీ వేసిందండి. ఇంకా ఈ విధంగా అయితే అందరూ 1 by 1 అయితే ఇంకా అందరూ వాళ్ళు తెచ్చినట్టు అయితే బాబుకి వేశారు. అలాగే ఇంకా కొంతమంది బట్టలు అయితే పెట్టారు బాబుకి. సో మాకైతే ఫంక్షన్ అయితే చాలా ఖుషిగా చాలా హ్యాపీగా అయితే జరిగింది చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చి వాళ్ళ అత్తయ్య అయితే బ్యాంగిల్స్ అయితే వేస్తుందండి, గోల్డ్ బ్యాంగిల్స్. సో నాకైతే వీడియో అయితే ఎక్కడో మిస్ అయింది. సో అందుకని నేనైతే ఫోటోస్ అయితే తీసాను చూసారు కదా. ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా అయితే ఇంకా వాళ్ళ అల్లుడికి అయితే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేశారు. సో అంతేనండి ఈ వీడియో. సో మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే నేను ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంక మేమైతే ఇక్కడి నుంచి ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా బయలుదేరాల్సి ఉంటుంది. ఇంకా రావకాలం రాకముందే బయలుదేరేస్తున్నాము. చూసారు కదా. ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ అండి.